రామారావు వెళ్తారా? గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. కూర్చో, భోంచి ప్లేట్. వద్దు బాబాయ్, నేను ఇప్పుడే భోంచేశాను, మీరు కానివ్వండి. ఓహో, డాక్టర్ లలిత. డాక్టర్ అంటే మందులు ఇచ్చే డాక్టర్ మేనా? చూడమ్మా, నేను మా బావగారికి దూరం బంధువుని. చూడమ్మా, 3 రోజుల నుంచి తిన్నది అరిగి చావడం లేదు, విపరీతమైన ఆకలి. ఏదైనా మంచి టానిక్ ఇయ్యమ్మా. ఈ కుడి చెయ్యి ఒకటే లాగేస్తోంది. దాంతో ఎప్పుడు లాగుతూ ఉంటారు కదా. ఈ చెయ్యి కదండి బాబు, ఈ చెయ్యి తెగ లాగేస్తోంది. ఏదైనా మంచి తైలం ఇయ్యమ్మా, రాసుకుంటాను. ఇక పగలు రాత్రి ఒకటే నిద్ర. కనీసం భోజనం చేసేటప్పుడైనా మెణుకుగా ఉండేందుకు ఏదైనా మంచి మాత్ర ఇయ్యమ్మా. ఆ మాత్రం దానికి డాక్టర్ కావాలా బాబాయ్? నన్ను అడిగితే చెప్పావనిగా. ఏమిటా ఏమిటి చెప్పు. ఓ రోజంతా పస్తుండి ఆ మర్నాడు ఉదయమే లేచి 3 సార్లు ఊరు చుట్టూతా ప్రదక్షిణం చేసావంటే మొత్తం బాబాయ్ ఫినిష్. అక్క, విసేరా ఎగ్జామినేషన్ రిపోర్ట్ రాకుండా బెయిల్ మీద విడిచిపెట్టిన కేసుల గురించి మీకు ఏమైనా తెలుసా? ఉంటాయా, ఎందుకు లేవు? ఆ మధ్య ఒక అమెరికన్ గర్ల్. అబ్బా ఊరుకోండి, నేను అడుగుతున్నది మెడికో లీగల్ ఎక్స్పర్ట్ ని. ప్రతిదానికి మధ్యలో జోక్యం చేసుకుంటారే, పెద్ద తెలుసున్నట్టు. ఇంకెప్పుడు లా విషయాలు నా దగ్గర మాట్లాడకండి. అక్క, మీరు చెప్పండి. ఏమిటండి ఇంకా చదువుతున్నారు? ఏవో పిచ్చి పిచ్చి పుస్తకాలు. అయినా నీలా పెద్ద పెద్ద లా పుస్తకాలు చదవడానికే నాకేం లా తెలుసా పాడా? ఓ అదా, ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర అన్నదానికి అలిగారు అయ్యగారు. ఊరుకోండి, నా ఆత్రంలో ఏదో అన్నాను. ఆత్రం కదా, నీ గర్వం నీకే లా తెలుసని. నేనే కనుక ప్రశ్న అడగడం మొదలెట్టానా, ఒక్కొక్క ప్రశ్నకి ఒంటిగా గుడ్డలని ఊడిపడాలి. పందివేనా? ఓ పందివే. కమాన్, చెప్పండి. చెప్పనా? ఆలు మగలు పండుకొని ఏం చేస్తారు? పాడు ప్రశ్న మీరును. నా ప్రశ్న పాడుదు కదా, నీ ఆలోచన పాడుది. ఆలు మగలు పండుకొని కోసుకొని తింటారు. కమా కమా సారీ, కమా కమా, మాట తప్పకూడదు ప్లీజ్. అయిపోయిందా? అయిపోయింది. గుడ్. ఇంకోటి అడిగినా? అడగండి. ఒక అడుక్కునేవాడు వచ్చి నిన్న ముద్దడితే ఏం చేస్తావు? పళ్ళు రాళ్ళు కొడతాను. అరే ఎందుకో పాపం, ముద్ద అన్నవాడితే పెద్దలకి రోగం. ఓడిపోయా. కమాన్, శాలరీ నెంబర్ 2, శాలరీ నెంబర్ 2 ప్లీజ్. వచ్చావా? గుడ్. పోతే ఇంకో ప్రశ్న అయినా వేయండి. లుంగికి స్త్రీలింగం ఏమిటి? లుంగికి లింగం ఎక్కడ ఉంటుందా? ఉంటుందో లంగా. ఓడిపోయా ఓడిపోయా. కమాన్, బ్యాలెన్స్. బ్యాలెన్స్ ప్లీజ్.